సంవత్సరాల నుండి మామిడిగూడెం గ్రామంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మా ఊరి సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కాలువ తీపించమని చెప్తే అలా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు. మేము అంటే ఇంటి దగ్గర అందరూ గొడవ పెట్టుకున్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను ఏం చేయలేను అని చెప్తూ ఉంటారు. దీనివల్ల మాకు జ్వరాలు, డెంగ్యూనే మొన్న మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నది వార్డు తరపున అందరూ చిన్న పిల్లలందరికీ డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉండొచ్చిన మాకు ఈ పరిస్థితి ఉందని 5 సంవత్సరాల నుండి మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. సర్పంచ్ గారికి ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం మా బాధని, అయినా కానీ వారు వచ్చి మాకు ఈ పరిష్కారానికి చూపించే మార్గం అయితే చూపించలేదు. మాకు ఎన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టినా కానీ గ్రామ పంచాయతీ నుండి కూడా మాకు ఎలాంటి ఇది రాలేదు. గ్రామ కార్యదర్శి మేడం ఎన్నిసార్లు వాటర్ తీయించినా కానీ ఆ వాటర్ వెళ్ళడానికి లేదు. డ్రైనేజ్ అసలుకి బాగా సమస్యగా ఉంది మాకు ఊర్లో. దీనివల్ల మాకు డెంగ్యూ జ్వరాలు, మొన్న టైఫాయిడ్లు అన్నీ వస్తున్నాయి. అందరికీ జ్వరాలు ఉన్నాయి. మామిడిగూడెం గ్రామంలో చాలా జ్వరాలు వస్తున్నాయి ఈ దోమల వలన. అందుకని మాకు ఇది ఖచ్చితంగా ఈ డ్రైనేజీ ప్రాబ్లం సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే ఈ సమస్య నుండి పరిష్కారం కావాలి. 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉంది మాకు.